అందరికి నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో రజనీకాంత్ గారు నటించిన వెట్టయాన్ మూవీ ట్రైలర్ గురించి నేను రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇది జస్ట్ వన్ డే బ్యాక్ యూట్యూబ్లో రిలీజ్ చేశారు, బట్ స్టిల్ ట్రెండింగ్ 1లో ఉంది. సో ఈ మూవీని వచ్చేసి లైకా ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అండ్ టీజే జ్ఞాన్వేల్ డైరెక్ట్ చేస్తున్నారు. సో జ్ఞాన్వేల్ వచ్చేసి కొన్ని మూవీస్ కి రైటర్ గా పనిచేశారు ఇంతకుముందు, లైక్ రక్త చరిత్ర, ధోని మూవీకి కానివ్వండి, ఇట్లా రైటర్ గా పనిచేశారు. అండ్ డైరెక్టర్ గా వచ్చేసి ఇది జస్ట్ థర్డ్ మూవీ. ఓకే, చాలా మంచి ఆపర్చునిటీ వచ్చిందని చెప్పుకోవాలి. లైక్ రజనీకాంత్ గారికి మూవీని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడం అంటే చాలా చాలా గొప్ప విషయం. సో ఈ మూవీ ట్రైలర్ నేను చూసినప్పుడు అది నాకు ఒక ఫ్యాన్ బాయ్ గా మూవీని డైరెక్ట్ చేసినట్లు నాకు అనిపిస్తుంది. ఓకే, ఈ మూవీలో క్యాస్ట్ వచ్చేసరికి రజనీకాంత్ గారు అండ్ రానా దగ్గుపాటి, ఓకే, అమితాబ్ బచ్చన్ గారు అండ్ ఫహద్ ఫజిల్ అండ్ రావు రమేష్, ఓకే, ఇంకా గురు మూవీలో వెంకటేష్ గారి గురు మూవీలో హీరోయిన్ కానివ్వండి. సో చాలా చాలా పెద్ద స్ట్రాంగ్ పర్సన్స్ యాక్ట్ చేస్తున్నారు ఈ మూవీలో. చాలా చాలా వెరైటీ, ఐ మీన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి ఒక్కొక్క పర్సన్ ని తీసుకొని, లైక్ హిందీ నుంచి అమితాబ్ బచ్చన్ గారిని, తెలుగు నుంచి రాణా గారిని, అండ్ మలయాళం నుంచి ఫహద్ ఫజిల్ గారిని కానివ్వండి. సో ఇట్లా లైక్ ఇప్పుడు ప్రెసెంట్ ఎవ్రీ మూవీ ఆల్మోస్ట్ అలాగే ప్లాన్ చేస్తున్నారు. సో దట్ ఏంటంటే ఈ మూవీ ఎక్కువ మంది, ఎక్కువ లాంగ్వేజెస్ లో ఎక్కువ జనాలకు రీచ్ అవుతుందని చెప్పేసి. సో ట్రైలర్ విషయానికి వస్తే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, బాగుంది. అండ్ ఇది క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ లాగా అనిపించింది నాకు ఆ మూవీ చూడగానే. సో ఈ మూవీని చాలా స్ట్రాంగ్ గా డ్రైవ్ చేసే కొన్ని వర్డ్స్ ఇన్ ద ట్రైలర్ వచ్చేసి, లైక్ ఆడవాళ్ళకి దేశంలో భద్రత లేదు, ఓకే, పెదవులకు మాత్రమే ఉంటుంది అని చెప్పే డైలాగ్ కానివ్వండి, మగ మృగాలకి శిక్ష పడేలాగా ఖచ్చితంగా చేయాలి అని చెప్పే డైలాగ్ కానివ్వండి, ఇంకా కొన్ని వాడి చుట్టూ 2000 మంది సైన్యం ఉన్నారు, లాయర్స్ సైన్యం ఉన్నారు అని చెప్పి, ఇది ఎంత ఏంటంటే ఒక పర్సన్, ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక పర్సన్ గురించి ఒక పోలీస్ ఒక ఇన్వెస్టిగేషన్ కేసు లెక్క నాకు అనిపిస్తుంది ఆ మూవీ ట్రైలర్ చూసినప్పుడు. సో ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ పాయింట్కి వస్తే, యాజ్ యూజువల్, సో మన ఇండియన్ రాక్ స్టార్ ప్రెసెంట్ ఎట్ ద మూమెంట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అనిరుద్ మ్యూజిక్ ఈ మూవీకి. సో బీజిఎం అయితే చాలా చాలా బాగుంది. సో సీన్స్ తగ్గట్టు చాలా ఇంటెన్స్ గా మ్యూజిక్ ని ఇచ్చున్నాడు. సో ఈ మూవీ గురించి ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు పెరగాలి అనే దానికి రీజన్ వచ్చేసి, ఒకటి, రజనీకాంత్ గారు ఆల్రెడీ దీనికి ముందు జైలర్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మంచి ఫామ్ లో ఉన్నారు. సో అదొకటి. అనిరుద్ధ్ మ్యూజిక్ మనకి థియేటర్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనేది మనకు అందరికీ తెలుసు. సో ఇంకొకటి, ఈ ఫ్యాన్ బాయ్ డైరెక్షన్ అనేది ఎలా ఉంటుంది అనేది కొన్ని మూవీస్ ఆల్రెడీ మనం చూస్తున్నాము, చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. సో ఈ మూవీ ట్రైలర్ కి సంబంధించిన విషయాలని మనం ఒక్కొక్కటి పూసగుచ్చి ఒక దారం లాగా చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఒక సస్పెన్స్ థ్రిల్లర్, ఓకే, ఒక ఎమోషనల్ ఎలిమెంట్ ని త్రూ అవుట్ ద మూవీ డ్రైవ్ చేస్తూ ఈ మూవీ సీన్స్ ఉంటాయి అని నాకు అనిపిస్తుంది. సో ఇలాంటి మూవీస్ ఇంతకుముందు చాలా మూవీస్ చాలా చాలా పెద్ద హిట్స్ అయి ఉన్నాయి. అలాంటి కోవలోనే ఈ మూవీ కూడా చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకొకటి, ఒక పాయింట్ నేను ఈ మూవీ గురించి నేను మెన్షన్ చేయాలనుకునేది వచ్చేసి, అసలు ఇంత ఏజ్ లో, లైక్ ఇన్ని సంవత్సరాలు, లైక్ 75 అరౌండ్ పెట్టుకొని రజనీకాంత్ గారు సినిమా కోసం ఇచ్చే ఎఫర్ట్ చూస్తే అసలు ప్రెసెంట్ జనరేషన్ అనేది చాలా చాలా ఇన్స్పైరింగ్ గా తీసుకోవాల్సిన విషయం అండి అది. ఇప్పుడు ప్రెసెంట్ 20-25 ఇయర్స్, 30-35 ఇయర్స్ లోనే రోజుకు ఒక 4 hours 5 hours కష్టపడితేనే అయ్యో చాలా నీరసంగా
ఫేస్ పెట్టేసి టైర్డ్ అయిపోయాం అన్నట్లు, లేకపోతే ఇంకేదో రిలాక్సేషన్ కోరుకుంటూ అలా, అంటే ఇంక్లూడింగ్ నేను కూడా కొన్ని టైమ్స్ లో అలా అనుకున్న సందర్భాలు, చాలా సందర్భాల్లో ఉంటుంది. బట్ దీనికి అతీతంగా మన ముందు జనరేషన్ వాళ్ళు ఈ పని చేస్తున్న తీరు చూస్తే, ఓకే, లైక్ అమితాబ్ బచ్చన్ గారు కానివ్వండి, ఈ మూవీలో రజనీకాంత్ గారు కానివ్వండి, అసలు ఆ ఏజ్ లో ఆ డెడికేషన్ కానివ్వండి, సినిమా పట్ల వాళ్ళకున్న ప్రేమ, ఓకే, ఆ డెడికేషన్ లెవెల్స్ అసలు చాలా చాలా నిజంగా సెల్యూట్ అండి. వాళ్ళ ఆ సినిమా పట్ల దానికి వాళ్ళకున్న డెడికేషన్ కి, ఓకే, ఆ రెస్పెక్ట్ కి. సో మీరు ఇంకా ఈ ఏజ్ లో కూడా మూవీస్ చేస్తూ, ఓకే, కొందరు డైరెక్టర్స్ కి మనకు బ్రేక్ ఇస్తున్నారు. ఓకే, చాలా మంది ఫ్యామిలీస్ మీ మూవీ మీద డిపెండ్ అయ్యి చాలా మంది బతుకుతున్నారు. వాళ్ళందరికీ ఇంకా ఈ ఏజ్ లో కూడా మీరు సర్వీస్ చేస్తూ ఇంకా లైఫ్ ని ఇస్తున్నారంటే చాలా చాలా అసలు చాలా గొప్ప విషయం అండి. సో మిమ్మల్ని చూసి ఈ ప్రెసెంట్ జనరేషన్ యాక్టర్స్ కానివ్వండి, లేకపోతే బయట ఎవ్రీవన్ అండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫీల్డ్, ఇలాంటి పర్సన్స్ ఐకానిక్ స్టార్స్ అని ఎందుకు అంటారంటే వీళ్ళ నుంచి మనం ఇన్స్పైర్ అవ్వాల్సిన విషయాలు చాలా చాలా ఉంటాయి. ఓకే, సో మీ డెడికేషన్, మీ హార్డ్ వర్క్ అనేది తరతరాలకి ఒక ఇన్స్పిరేషన్. ఓకే, ఒక 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 ట్రెండ్ అండి, ఒక ట్రేడ్ మార్క్. సో ఇంకా ఇంకా రజనీకాంత్ గారి మూవీస్, ఓల్డ్ మూవీస్ గురించి మనకు తెలిసిందే ఎంత స్టైలిష్ గా ఉంటాయో. ఒక 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 నడకతోనే మూవీని ఒక తిప్పగలిగిన కెపాసిటీ ఉన్న స్టార్ రజనీకాంత్ గారు. సో అలాంటి స్టార్ ఇప్పుడు 75 years ఏజ్ లో ఇంకొక మూవీ, పవర్ఫుల్ మూవీతో, ఆఫ్టర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ జైలర్ మూవీ, ఈ మూవీ వస్తుంది. తప్పకుండా మూవీ హిట్ అవ్వాలని కోరుకుందాం. సో డైరెక్టర్ కూడా మంచి హిట్ అవ్వాలి, అండ్ ప్రొడక్షన్ బ్యానర్ కి మంచి డబ్బులు రావాలి, అండ్ ఈ మూవీ మీద డిపెండ్ అయిన చాలా మంది ఫ్యామిలీస్ కి, వర్క్ చేసిన చాలా మంది ఫ్యామిలీస్ కి ఆర్థికంగా ఈ మూవీ సహాయపడాలి. ఇంకా ఈ మూవీ ఇచ్చే ఎనర్జీతో ఇంకా చాలా మూవీస్ కి వర్క్ చేసి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది చాలా చక్కగా కలకలాడుతూ ఉండాలి, కోరుకుందాం. సో దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మూవీ అప్డేట్ తో ఖచ్చితంగా మేము ముందుకు వస్తాను. సో హానెస్ట్ ఫీడ్బ్యాక్ మీరు కమెంట్స్ లో మెన్షన్ చేయండి. సో ఐ విల్ కన్సిడర్ ఇట్, ఎయిదర్ పాజిటివ్ కానివ్వండి, నెగిటివ్ కానివ్వండి, నేను తీసుకుంటాను. అండ్ వీడియో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి, అది చాలా ఇంపార్టెంట్. సో లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఓకే, అండ్ ఇన్ని డేస్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంకా బెటర్గా మీకు వీడియోస్ అందించడానికి మీ సపోర్ట్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్.